నిశ్శబ్దమైన రాత్రి వాతావరణంలో ఓకే గస్తీ సెక్యూరిటీ గార్డు థామస్ మసకబారిన కళాప్రదర్శనశాల గదుల్లో నెమ్మదిగా నడుస్తూ అడుగుల ప్రతిధ్వనిలో చుట్టూ నింపుకుంటూ ఉన్నాడు. ఎన్చాంటెడ్ గ్రోవ్ పేరిట ఉన్న ఓ చిత్రపు మాయాజాలానికి ఆకర్షితుడై థామస్ అబ్బురంతో నిలిచిపోయాడు. ఆ చిత్రంలోని రంగుల మేళవింపు, అసాధారణమైన వాస్తవికత అతడిని మంత్రముగ్ధుడి చేసింది. తనకి తెలిసినదాకా అపరిమిత కుతూహలంతో థామస్ తన చెయ్యి ఆ చిత్రంపై వేశాడు. అలా చేయగానే చిత్రంలో అలజడి పుడుతూ చుట్టూ ఉన్న వాస్తవికతే వంకరగా మారిపోయింది. ఆ క్షణంలో థామస్ మాయాజాలపు కాంతులతో నిండిన అన్యలోకపు అడవిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వింతపూల సువాసన, పుడుతూ ఉన్న అడవి వాతావరణమున్నప్పటికీ ఓ అనూహ్యమైన మౌనమైన అపాయం గాలిలో తేలుతున్నట్టు అనిపించింది. అప్పటికి థామస్ గ్రహించాడు, ఈ అడవి సుందరమైనదే కాక జాగ్రత్తగా గమనిస్తుందని భావనం కూడా ఉంది. ఎక్కడో ఏదో రహస్యం దాగియుందన్న అనుమానం గట్టిగా ఏర్పడింది. ఆ కళాప్రదర్శనశాలలో ఇప్పుడా ఎన్చాంటెడ్ గ్రోవ్ చిత్రం పూర్వపు ప్రాణం కోల్పోయి నిశ్శబ్దంగా భయంకరమైన నీడను విసిరేలా ఉంది. థామస్ కోసం జరుగుతున్న ఆందోళనకరమైన శోధన మధ్య అన్నా అనే యువతి ఆ చిత్రాన్ని భయభ్రాంతులతో పరిశీలిస్తూ ఒక భయంకరమైన అర్థాన్ని తెలుసుకుంది. తన గలాన్ని ఆపుకుంటూ అన్నా ముతకగా చెప్పింది, థామస్ ఈ చిత్రంలోనే చిక్కుకున్నాడేమో. ఇది నిజానికి మరో లోకానికి ద్వారమయ్యి ఉండొచ్చు. ఈ విషయం తెలుసుకున్న అన్న ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. థామస్ను రక్షించేందుకు చిత్రంలోకి ప్రవేశించాల్సిందే. నిశ్చయంతో ఆమె తన చెయ్యని చిత్తుపై ఉంచగా చిత్రం మాయాజాలంగా ప్రకాశిస్తూ అన్నాను తనలో లీనం చేసుకుంది. ఎన్చాంటెడ్ గ్రోవ్లో అన్నా అడవిలో మెరిసే వృక్షాల మధ్య థామస్ను కనుగొంది. ఆ సృష్టి సంరక్షకుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఉద్వేగభరిత సంభాషణలో అన్నా తన నిశ్చయాన్ని తెలిపింది, ఎటువంటి హాని చెయ్యం అని. థామస్ కూడా సోలంగా హామీ ఇచ్చాడు, ఈ చిత్రం శక్తిని గౌరవిస్తాం, దానిని దుర్వినియోగం చెయ్యము. ఆ సంరక్షకుడి శక్తి గాలిలో అలజడి తేవగా వారి భవిష్యత్తు తూగుతున్న తంతులా మారింది. చివరికి ఆ చిత్ర ప్రపంచం వారు చేసిన సత్య నిబద్ధతను అంగీకరించి వారిద్దరునీ వెనక్కు పంపింది. కళా ప్రదర్శనశాలలో తాజాగా మాయాజాలాన్ని కలిగించిన ఎన్చాంటెడ్ గ్రోవ్ చిత్రముందు మారిపోయిన ముఖాలతో, కొత్త అనుభూతులతో థామస్ మరియు అన్నా ప్రత్యక్షమయ్యారు. ఆ చిత్రాన్ని ఇప్పుడు వారు మాయాజాలపు ద్వారాలా భావిస్తూ గౌరవంతో సంరక్షించేందుకు సంకల్పించారు. కళను జీవనానికి అనుసంధానించే లోతైన బంధాన్ని వారు తెలుసుకున్నారు, శాశ్వతంగా.